త్యాగం. 20 ఏళ్ళుగా సేతురాత చెప్తున్నందుకు 10 ఏళ్ల నాడు వాళ్ళకి జాబ్ ఇచ్చారు, 3 ఏళ్ల నాడు వాళ్ళకి ఫౌండేషన్ వచ్చింది, అప్పుడు స్కూల్స్కి ఇస్తున్నాం. ఈ స్కూల్స్ తిరుగుతున్న క్రమంలో హైబ్రిడ్ పరిచయం అయింది, స్కాలర్షిప్ తీసుకోండి అన్నాం. ఆ తర్వాత కిమ్స్ నుంచి ఇది ఇస్తున్నాం. నాకు ఒక డ్యూటీ వేశారు, వాళ్ళు కడుగుతున్నారా లేదా చూసావా, 3 నెలలకు ఒకసారి స్కూల్స్ చూడొద్దు అని, వాష్రూమ్ చూసేటట్టు నుంచి అద్దాల దాన్ని చెప్పొచ్చు అని. ఇదివరకు ఎప్పుడు ప్రేయర్ టైంలో మీ స్కూల్ రాలేదు, వారిని అడిగి నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మా దగ్గర ఉన్న అవకాశాలు ఇవి. 10 చదువుతుండే వాళ్ళకి స్కాలర్షిప్, 10 చదివి ఖాళీగా ఉంటే, అది సార్ ఇందాక గుర్తు చేయలేదు, నా డ్యూటీ 10 చదివి ఇళ్లలో ఎవరైనా ఖాళీగా ఉంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తాం. ఇంటర్మీడియట్ చదివి పై చదువులు చదువుకోలేకపోతే జిఎన్ఎం అనే నర్సింగ్ ఉంది మా దగ్గర, డబ్బులు లేకుండా 3 ఏళ్ళు చదివిస్తాం, ఉద్యోగం ఇస్తాం, 3 ఏళ్ళు డ్యూటీ చేయమంటాం. అప్పుడు సగం మీరు తీసుకొని సగం మా ఫీజు ఇవ్వచ్చు. ఇవి 2 ఇందాక మిస్ అయింది కాబట్టి విరమించబోయి మళ్ళీ గుర్తు చేసుకున్నాను. ఇవి ఎప్పుడన్నా నోటీస్ బోర్డు లాగా ఉన్న అవకాశాలు 6-7 ఉన్నాయి. సార్కి చెప్తాం, సార్ మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి మీటింగ్లో చెప్తారు. మీరు పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.